రేపు ఆదివారం మనకు పౌర్ణమి చాలా శక్తివంతమైనదండి. ఇదేంటంటే 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజనమాట. ఈ రోజున మీరు మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే చాలండి. మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఈ బెల్లం పరిహారం ఏంటంటే గనక భూములు కొనటానికి, బంగారం కొనటానికి ఎక్కువగా అవకాశాలనేవి ఉంటాయన్నమాట అండి. బెల్లం బంగారంతో సమానమైనదని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుంది కదా. అయితే రేపు పౌర్ణమి రోజున ఏంటంటే బెల్లం పరిహారం అనేది చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే గనక మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే భూమి కొనుగోలు చేయటం అనేది ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. మనకు చాలా రోజుల నుంచి కూడా అంటే మనకు ఆశ ఉంటూ ఉంటుంది. ఎవరికైనా సరే మనకు ఎంతైనా సరే భూమి ఉంటే బాగుండు, భూమి ఉంటే మేము అంటే ఏదైనా సరే ఇల్లు కట్టుకునే వాళ్ళము, లేకపోతే ఏదైనా భూజాగా ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా రేపు వచ్చే పౌర్ణమి అంటే 100 ఏళ్ల తర్వాత వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అయితే శాస్త్రాల ప్రకారం ఈ పౌర్ణమి ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉండేటటువంటి పౌర్ణమి అనమాట అండి. అందుకే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి, ఇంట్లో ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ఈ రోజున ప్రత్యేకించి సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారి ఇంట్లో ఏంటంటే కనుక సిరి సంపదలకు లోటు ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచి చక్కగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా అంటే ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి ఏంటంటే ప్రవేశిస్తుందండి. గుమ్మం నిండుగా ఉండటం, వాకిట్లో ముగ్గుండటం, అలానే కాకుండా ఇంట్లో దీపం వెలిగి ఉండటం, అలానే స్త్రీలు ఏంటంటే కనుక ఎడవకుండా కంటతడి పెట్టకుండా చక్కగా ఏంటంటే అంటే అమ్మవారి రూపంగా అంటే స్త్రీలను భావిస్తారు కాబట్టి నిండుగా అలంకరించుకొని ఉండటం, ఇలా ఉంటే లక్ష్మీదేవికి మీరు నచ్చుతారనమాట. మీ ఇల్లు నచ్చుతుంది. అలానే కాకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మీకు కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. చాలా చాలా వరకు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ పౌర్ణమి రోజు మీరు గుర్తుపెట్టుకొని అంటే ఫిబ్రవరి 1 వస్తుంది కదండి. ఈ నెలంతా కూడా మీకు బాగుండాలన్నా సరే ఈ యొక్క దీపమే మీకు ఉపయోగపడుతుంది. అయితే దీపం పెడతారు కదా, దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఈ నెలంతా కూడా మీకు చక్కగా కలిసి రావాలని మీరు ఏం చేయండి అంటే మీరు ఏ దీపం పెట్టినా పర్వాలేదు, కానీ దీపం అయితే పెట్టుకోండి. చిన్న బెల్లం ముక్కను ఆ దీపంలో వేసేయండి. చిటికెడంటే చిటికెడే, ఎక్కువగా వేయకండి. వెలుగుతున్న దీపంలో చిటికెడంత బెల్లాన్ని వేసేసి దీపం వెలిగించి ఆ తర్వాత నమస్కారం చేసుకుంటే చాలండి. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ లైఫ్లో మీరే ఏంటంటే కనుక అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. ఈ దీపం ఏంటంటే ఈ నెలంతా కూడా మీకు ఐశ్వర్యాన్ని, అనారోగ్య సమస్యల్ని తొలగిస్తుంది, ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. అందుకే ఇలా దీపారాధన చేసుకోండి. ఇలా దీపం పెట్టిన తర్వాత మీరు ఇంకేంటంటే దీపం పెడతారు కదండి. దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. దీపం ఒంటరిది అయిపోతుంది కదా, అయితే దీపానికి పుష్పం పెట్టండి, లేదంటే 2 అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టడం ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత చక్కగా ఏంటంటే ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలమ్మా, మాకు ఇబ్బందులు ఉండకూడదు తల్లి, ఈ నెలలో మా సంపాదన పెరిగేలాగా చూడు అనేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఇంకా వదిలేసుకోండి, సరిపోతుంది. వీలుంటే 2 పూటల దీపారాధన చేసుకోండి, కుదరదండి అనుకునేవారు 1 పూట దీపం పెట్టినా సరిపోతుందన్నమాట. అలా కూడా ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఒకటి మాత్రం మీరు గమనించుకోండి, దీపం 2 పూటలు పెడితే తప్పనిసరిగా 2 పూటల స్నానం చేయండి. కుదరకపోతే 1 పూటనైనా సరేనండి స్నానం అనేది చేయండి. స్నానం 2 పూటలు చేస్తే పౌర్ణమి రోజు చాలా మంచిదనమాట. ఒకవేళ 2 పూటలు మేము చేయలేమనుకునేవారు 1 పూట స్నానం చేసేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి బెల్లం పరిహారం అనేది చేయండి. ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి చాలా చాలా అంటే శక్తివంతమైనది. అలానే కాకుండా రవి పుష్య యోగం కూడా కలిసి వచ్చిందనమాట. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక అమృత ఘడియలు ఏర్పడతాయి, అమృత యోగం అనేది సిద్ధించబడుతుందన్నమాట. అందుకే చేసుకునే పరిహారాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు. ఇక ఈరోజు చేసే పూజలకు పరిహారాలకు కూడా 1,000,000 రెట్ల పుణ్యం అనేది లభిస్తుంది. జన్మజన్మల దరిద్రాలు అనేవి పోతాయన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనమండి బెల్లం ఉంటుంది కదా, బెల్లం అందరికి అందుబాటులో ఉంటుంది. బెల్లం చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నా మంచి జరుగుతుందన్నమాట. బెల్లం ఏంటంటే కనుక కిలోల కొద్ది కొనాల్సిన అవసరం లేదండి. మీకు ఎంత అవసరం ఉంటుందో అంత కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు అంటే భూలాభం కలగాలి, అలానే కాకుండా మీకు గృహలాభం కలగాలి. దానికి తోడు ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఇలా మనకు చెప్పాలంటే కనుక బంగారం కొనే అంత యోగం మనకు అంటే సిద్ధింపబడాలంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లం తీసుకుంటారు కదా, ఇక్కడ చూయించే విధంగా ఇంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి. ఇదేంటంటే మీ కోరికలను తీర్చడానికి, మీరు అనుకున్నది జరగటానికి, మీరు అనుకున్నట్టుగా ఏంటంటే ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కోరిక తీరాలంటే ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి మీరు దీన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పాతి పెట్టండి. అలా పాతి పెడితే ఏంటంటే కనుక మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది. ఆ కోరికల నుంచి మీకు ఏంటంటే కనుక
విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ రోజునండి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా చేసేసిన తర్వాత మనకు అర్ధ కేజీ, పావు కేజీ బెల్లం గడ్డలు దొరుకుతూ ఉంటాయి కదా బయట మార్కెట్లో. అవి ఒక గడ్డ బెల్లాన్ని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. ఇది మీరు రావి చెట్టు దగ్గర చేయండి. ఇప్పుడు చెప్పే పరిహారం అంతా కూడా రావి చెట్టు దగ్గర కనుక చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. రావి చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి అక్కడ చేయటం వల్ల మన సుడి తిరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే రావి చెట్టు దగ్గర ఈ పరిహారం చేయండి. ఇక్కడ చేయించే విధంగా ఇలా బెల్లం గడ్డని తీసుకోండి. అంటే బెల్లంలో సాక్షాత్తు ఏంటంటే కనుక దైవ రూపం అనేది ఉంటుందండి. బెల్లం చాలా పవిత్రమైనది అనమాట. దైవానికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఈ బెల్లం పైన ఇలా తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ లేదంటే రెడ్ స్కెచ్ మార్క్తో కానీ మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, భూమి కొనాలా, బంగారం కొనాలా, లేదంటే కనుక ఇల్లు కట్టుకోవాలా, ఏదో ఒకటి రాయండి. 3 మాత్రం రాయకూడదు. ఏది రాయాలనిపిస్తే అది మాత్రమే రాయండి. మీరు 3 రాసి పెడితే మాత్రం ఏది కూడా జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జరుగుతుందా అంటే కనుక ఈ రోజు మనం చేస్తే 3 నెలల వరకు మనకేంటంటే కనుక నండి సమయం ఉంటుంది. కొంతమందికి నెల 15 రోజుల్లోనే జరగచ్చు, కొంతమందికి 3 నెలల సమయం పట్టవచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు రావచ్చు, కొంతమందికి ఆలస్యంగా ఫలితాలు రావచ్చు. కాబట్టి ఇలా రాసేసి మీరు ఏంటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకి నమస్కారం చేసుకొని కొంచెం అంత బెల్లం ఎంత పడుతుందో అంత గోతిని తీసి అక్కడ పెట్టండి. అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పుకోకండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. అలా గనక చెప్పుకుంటే ఏం పెద్దగా ఫలితాలు కూడా రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరికి చెప్పకుండా ఇంకా అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారనమాట. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. అంత పవిత్రమైనది బెల్లం. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత యాలకులతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి. అలానే కాకుండా లక్ష్మీకారకంగా భావిస్తాం కాబట్టి ఈ రోజు భూమిపైనే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందండి. అందుకే ఒక 5 యాలకులు తీసుకోండి. తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. 5 యాలకులు తీసుకొని లక్ష్మీ పూజలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని బీరువాలో దాచుకుంటే 4 వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది, రుణబాధ అనేది తీరిపోతుంది. అద్భుతమైన రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాన్ని అసలు వదులుకోకండి. ఇది కూడా మీకు చక్కగా సిద్ధిస్తుంది అనమాట. అలానే ఈ 5 యాలకులు కూడా మీరు కావాలంటే దాంతో పచ్చకర్పూరం, కుంకుమ, పసుపు చిటికెడు వేసి 5 యాలకులు పెట్టి వస్త్రంలో మూట కట్టి మీరు బీరువాలో దాచుకోవచ్చు. అలా మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం 5 యాలకులు కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మన పర్సుల్లో డబ్బు అనేది మిగలదు కదండి. చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు 2 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి, అమ్మ మాకు ఈ నెలంతా కూడా చక్కగా కలిసి వచ్చేలాగా చూడు తల్లి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమ్మా, ధనానికి ముఖ్యంగా లోటు అనేది ఏర్పడకుండా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఆ 2 యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఒక రాత్రంతా కూడా నిద్రించనివ్వండి. ఎందుకంటే మనకు చెప్పాలంటే ఈరోజు అమృత ఘడియలు ఏర్పడతాయని చెప్పాం కదా. ఆ అమృత ఘడియల వల్ల మనకి ఏంటంటే కనుక ఎంతో కొంత అనుగ్రహం అనేది లభిస్తుందండి. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఈ 2 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఓం లక్ష్మీదేవాయ నమః అని 11 సార్లు మనసులో అనుకొని ఆ తర్వాత ఆ యాలకులు తీసుకొని మీ పర్సులో దాచుకోండి. సీక్రెట్గా పెట్టుకోండి. నెల ఉంచుకోండి, నెల తర్వాత తీసి పడేయండి. అంతేకాని మధ్యలో తీసి మాత్రం పడేయకండి. అవి ఏంటంటే తెగిపోయినా ఇలా విరిగిపోతాయి కదా, మధ్యలోకి విరిగిపోయినా డ్యామేజ్ అయిపోయినా పుచ్చిపోయినా అలాగే ఉంచండి. ఏం కాదు, దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదు. తీసుకునేటప్పుడే మీరు మంచివి తీసుకుంటే ఇలాంటి పరిస్థితి రావు. అవి కూడా ఏంటంటే కనుక నెలంతా కూడా నిగనిగలాడుతూ చక్కగా ఉంటాయన్నమాట. తీసుకునేటప్పుడే మీరు సరిగ్గా తీసుకోలేదనుకోండి, అవి అలా ఏంటంటే పుచ్చిపోవటం, కుళ్ళిపోవటం అనేది జరుగుతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇలా యాలకులు పర్సులో ఉంటే ధనం అనేది ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తుంది. జేబులో చిల్లి గవ్వ కూడా ఉండదు కదా, అలాంటి వాళ్ళకండి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ పర్సులో 100 రూపాయలు ఉండే చోట 200 కనిపిస్తాయి, 200 ఉండే చోట 400 కనిపిస్తాయి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదండి, అస్సలు కూడా జరగదనమాట. అంత అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. మరి మీరు కూడా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. చాలా చాలా శక్తివంతమైనది అనమాట. యాలకులతో చేసుకునే పరిహారాలు ధనాన్ని ఆకర్షించడమే కాదు, రుణబాధను కూడా పోగొడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. రుణబాధ నుంచి మనల్ని బయటపడేయడానికి యాలకుల పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. లక్ష్మీకారకమైన యాలకులతో పరిహారాలు చేసుకుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇలా యాలకుల పరిహారం చేయండి. అలానే వ్యాపారం చేసే చోట కూడా అండి మీకు బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే 21 యాలకులు తీసుకోండి. తీసుకొని పసుపు రంగు తాడు తీసుకొని 21 యాలకులు ఆ పసుపు రంగు తాడు గుచ్చి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఆ మాలను తీసేసి మీ బీరువాలో దాచుకున్నా సరేనండి, మీ దగ్గరికి ధనం అనేది వస్తుందన్నమాట. ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా ఉంటుంది. అలానే కాకుండా వ్యాపారం కూడా చాలా చక్కగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఆ వ్యాపారంలో వచ్చే లాభాలను చూసి మీ అంతటా మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం
అదృష్టం అనమాట. ఇలా యాలకులతో పౌర్ణమి రోజున పరిహారం చేసుకుంటే తప్పకుండా అవి సిద్ధిస్తాయి. అంటే ఫలితాలను ఇస్తాయన్నమాట. కొంతమంది ఏంటంటే యాలకులతో పరిహారాలు చేస్తే వస్తాయో రావనుకుంటారు కదా, అలా కాదండి, ఖచ్చితంగా వస్తాయన్నమాట. యాలకుల్లో అంత శక్తి అనేది దాగుంటుంది. అంత పవిత్రమైనవన్నమాట యాలకులు. సాక్షాత్తు లక్ష్మీ అనుగ్రహం అనేది యాలకుల్లో ఉంటుందన్నమాట. అవి డబ్బు లేని చోట కూడా ఏంటంటే కనుక డబ్బుని పుట్టించే అంత పవర్ అనేది యాలకులకు మాత్రమే ఉంటుందని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందండి. మరి ఈ పౌర్ణమి రోజున మీరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా యాలకుల పరిహారం చేసేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యం అంటే ఇచ్చేలాగా చూసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా యాలకుల పరిహారం చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు మనకు పౌర్ణమి కదా, అయితే ఈ పౌర్ణమి రోజున మీరేంటంటే కనుక చాలా వరకు కూడా అండి నాన్ వెజ్ని తింటారు కదా, నాన్ వెజ్ని తినకూడదు అనమాట. నాన్ వెజ్ని తింటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు ఏర్పడతాయి. ఇక అలానే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. ఇలా తీస్తే నరదిష్టి బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక ఈ పౌర్ణమి రోజున ఇలాంటి పూజలు పరిహారాలు చేయలేని వారు కనీసం ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గదిలో ఏంటంటే కనుక ముందుగానే అండి చక్కగా అంటే శక్తివంతంగా ఒక చోట కూర్చోండి, యోగా ప్రక్రియలాగా కూర్చొని ఇప్పుడు చెప్పే ఈ లక్ష్మీ మంత్రాన్ని పఠించిన చాలండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏమీ లేదండి, ఓం శ్రీం క్రీం హీం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలు. 11 సార్లు అనుకోండి, లేదంటే ఓం లక్ష్మీదేవాయ నమః అనుకోండి, లేదంటే కనుక ఓం అంటే లక్ష్మీ మాతే నమః అనుకున్న చాలండి. లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నం అవుతుందన్నమాట. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలాగే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక తులసమ్మను కూడా పూజించాలి. పౌర్ణమి రోజున చేసే తులసి పూజకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందన్నమాట. విశేషంగా పౌర్ణమి నాడు నీళ్ళల్లో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని తులసి మొక్క పైన పోస్తే చాలా మంచిదండి. కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సంతోషాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఆవునేతి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తే భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే మీ మనసులో ఏదైనా కోరిక బలంగా ఉంటే ఆ కోరిక తులసి మొక్కకు చెబితే చాలా మంచిది, ఆ కోరిక కూడా తీరిపోతుంది. అలానే కాకుండా మీకు అంటే కోరింది జరుగుతుందని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. చంద్రుని చూస్తూ నమస్కారం చేసుకోండి. ఈ మాఘ పౌర్ణమి రోజున వచ్చే అంటే చంద్రకిరణాలకు అతీత శక్తులు ఉంటాయన్నమాట. ఈ రోజున చంద్రుడిని చూసి మీరు ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని మనసులో ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది, మీరు కోరుకుంది జరుగుతుందన్నమాట. అలాగే పచ్చిపాలతో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు చంద్రుడికి పాయసం నివేదన చేసి నమస్కారం చేసుకుంటే ఇలా సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయన్నమాట. ఇలా ఏంటంటేనండి ఒక్కొక్క పరిహారం ఒక్కొక్క విధి విధానం అనేది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడ్డదండి. కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే తప్పనిసరిగా మార్పులు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలు ఏడవకండి. ఏడిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు, మీ ఇంటి నుంచి ఏంటంటే కనుక వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీరు ఏడ్చారో ఆ తల్లి ఏంటంటే కనుక ఆ ఇంటిని ఇష్టపడదనమాట. ఇంట్లో నాన్ వెజ్ను వండకూడదు, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చెయ్యకండి. కటింగ్ కూడా చేయించుకోకండి. పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. అలానే కాకుండా ఈరోజు చెప్పాలంటే ఖచ్చితంగా బెల్లాన్ని తినండి. బెల్లం తింటే చాలా మంచిది. అలానే ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకొని మీరు బెల్లం తింటే మీకు ఈ నెలంతా కూడా బాగుంటుంది, ఇబ్బందులు ఉండవు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు కూడా చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లాన్ని తినండి, వేప చెట్టుని తాకండి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది నెలంతా కూడా బాగా వచ్చేలాగా చూసుకోండి.